యాదాద్రి జిల్లాలో ఆ ఇద్దరిదే నడుస్తున్నారు. ఆ ఇద్దరు ఎవరు, ఏం చేస్తున్నారు, త్వరలో కొన్ని ఎవిడెన్స్ మన దగ్గరికి వచ్చినాయి, కొన్ని ఎవిడెన్స్ రావాల్సి ఉంది. త్వరలో బట్టలిప్పే ప్రయత్నం కూడా మన జనం టీవీ చేస్తుంది. దానికి సంబంధించి లోతుగా, చాలా లోతుగా సాక్ష్యాలు తీసుకునే టైంలో ఈ సందర్భంలో ఉన్నాం కాబట్టి వార్త కూడా ఆదాబదరబ రాసింది. ఒకసారి మనం చూద్దాం. నరసింహుడు సాక్షిగా ప్రభుత్వ భూముల్లో అక్రమ వెంచర్లు. ఎక్కడ? యాదాద్రి జిల్లాలో. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పోయి డైకి కొడతాడు. ఇక ఆ పేరు కూడా చెప్తాం మీకు. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్కు కొమ్ము కాసిండు, బీఆర్ఎస్కి అనుకూలంగా మారిండు. కాంగ్రెస్ పార్టీ రాగానే కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ సీటు ట్రై చేసిండు, ఎంపీ కావాలని ట్రై చేసిండు అనే పేరు వస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో వీరిద్దరిదే రాజ్యం, అన్నదమ్ములు అనుకుంటే ఇద్దరు. బడాబాబులకు దోచిపెడుతున్న ప్రజాప్రతినిధులు. కొండలు గుట్టలు నీటి కుంటలు కనుమరవుతున్న దౌర్భాగ్యం. తలా పాపం తలా పిడికలు అన్న చందంగా సాగుతున్న భూదోపిడి. స్థానిక ప్రజలు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం, పైగా బెదిరింపులు. జయరాం రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డిలకు అండదండగా నిలుస్తున్న రాజకీయ నాయకులు. అక్రమ వెంచర్లకు సపోర్ట్ ఇస్తున్న జిల్లా అధికార యంత్రాంగం. జిల్లా అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరలో సస్పెండ్ కాబోతున్నారు ఈయన విషయంలో, జయరాం రెడ్డి విషయంలో. జయరాం రెడ్డి ఏడ భూమి కనబడితే ఆడ భూ బకాసురుడు, స్కామ్ అంతే. ఇక అది పర్మిషన్ ఉండేది కొన్ని ఎకరాలకు ఉంటుంది, అది 100 ఎకరాలు మొత్తం చేస్తాడు, అమ్మేస్తాడు. ఆయనకు బాంబుల ఫ్యాక్టరీ కూడా ఉంది. ఆయన మీద మొన్న ఆరోపణలు కూడా వచ్చినాయి, అక్రమంగా బాంబులు పంపిస్తున్నాడు. కొన్ని ఉండాల్సినటువంటి బాంబుల ప్లేస్లో ఎక్కువ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు, అవి పేలే ప్రమాదం ఉంది. తీవ్రవాదులకు కూడా పోతున్నాయా ఇక్కడ నుండి బాంబులు అనేటువంటి ప్రశ్నలు కూడా వచ్చినాయి, సొసైటీలో మీడియాలో కూడా వచ్చినాయి. ఈ జయరాం రెడ్డి మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం? ఒకటి, అధికారులు ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో జయరాం రెడ్డిదే నడిచింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జయరాం రెడ్డిదే నడుస్తున్నది. మరి ఈయన ఆగడాలకు అడ్డుకట్ట లేదా? ఆగడాలకు ప్రభుత్వాధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారా, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం వేయలేకపోతుందా? ఇద్దరేకపోయినా ప్రజలేస్తారు, ఖచ్చితంగా ప్రజలేస్తారు. అది త్వరలో మనం చూడబోతున్నాం. మొత్తం మీద దీనికి సంబంధించిన వార్త 2వ పేజీలో రాసింది, ఒకసారి చూద్దాం. ఇగో పెద్ద మనిషినే, ఈయనకు హైదరాబాద్లో ఈసీఎల్ ఒక హాస్పిటల్ కూడా ఉంది. ప్రజలు ఓట్లేసి గెలిపించేది తమకు సేవ చేస్తారని, కానీ ఇప్పటికే నాయకులు ఏమి చేస్తున్నారు? సేవ కాదు కదా, సేవ్ చేస్తున్నారు. ప్రజల హక్కులను, ప్రభుత్వ భూములను, ఆస్తులను కాపాడాల్సిన వారే వాటిని భక్షిస్తున్నారు. అధికారం సంక్షేమం కోసం వినియోగించాలి, కానీ స్వలాభం కోసం అధికారం వినియోగించుకోవడం, అక్రమార్జనలకు అరువులు చాచడం, ఇదే జరుగుతోంది. ప్రస్తుతం ఎక్కడ భూమి కనిపించినా అడ్డగోలుగా మింగేస్తున్నారు. ఇలాంటి సంఘటనే యాదాద్రి జిల్లాలో వెలుగు చూసింది. కొండలు గుట్టలు వాగులు వంకలు ఒక్కటేమిటి, దేన్ని వదలకుండా కబ్జా చేసేస్తున్నారు. ప్రస్తుత ఒక నాయకుడి అండతో ఈ వ్యవహారం అంతా ఉందట. ఒకసారి చూద్దాం. సాల్వో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, యాదాద్రి భువనగిరి జిల్లాలో వీరు ఎంత చెబితే అంత ప్రభుత్వ అధికారులను లంచాలతో కొనేస్తారట. ప్రజాప్రతినిధులను చాకచక్యంగా మచ్చిక చేసుకుంటారు. వారి కార్యక్రమాలకు వీరే స్పాన్సర్ చేస్తారు. స్థానిక నాయకులకు ఏమి కావాలన్నా క్షణాల్లో అమరుస్తారట. ఏ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా పెద్ద సమస్య కాదు. ఒక సినిమాలో చెప్పినట్లు అచ్చిక బుచ్చిక చేసి మచ్చిక చేసుకొని అంగుళీయకం సంపాదిస్తారట అన్న చందాన అధికార పార్టీ నాయకులను ఏదో ఒక రకంగా మచ్చి చేసుకొని బుట్టలు వేసుకుంటారు. తాము ఖర్చు పెట్టిన దానికి ఎన్నో రేట్లు అక్రమంగా వెనకేసుకుంటారట. ఇక అధికారులను తమకు అనుగుణంగా మార్చుకోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. వారే జయరాం రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి. సాల్వో ఇండస్ట్రీస్, ఆర్ఆర్ ఎనర్జరీస్ ఐడ్స్ అనే ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలకు యజమానులుగా ఉన్నారట. ప్రభుత్వ భూములను ఆక్రమించడం, ఆ తర్వాత అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ చేయడం జరుగుతుంది. వీరి దందా, వీరు చేస్తున్న అక్రమ వ్యాపారాలతో అమాయకులైన ప్రజలు ఏమైపోయినా వీరికి సంబంధం లేదు. అక్రమ లేఅవుట్లు వేసి అమాయక ప్రజలను అమ్ముతున్న ఎవరు వీరిని ప్రశ్నించరు. ఏ అధికారి కూడా వీరి దర్యాప్తులకు వెళ్ళరు. ఎందుకంటే వీరు అందరినీ మేనేజ్ చేస్తున్న తీరు నభూతో నా భవిష్యత్ అనేలా సిస్టమ్ నడిపిస్తున్న వీరిద్దరి వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడుతుందా? వీరికి సహకరిస్తున్న స్థానిక ఎమ్మెల్యే అనడం అయితే కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే ఈ విషయంలో అంటే బదనాం చేయాలనే ఆలోచనతో ఉన్నారు తప్ప ఎమ్మెల్యే దీంట్లో ఉండు అని అనుకోవడం లేదు. ఎమ్మెల్యేకు రాజకీయం అంటుకట్టడం కోసం, ఎమ్మెల్యే స్థాయిని దిగజార్చడం కోసం
ఎమ్మెల్యేకు వంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే బాంబుల ఫ్యాక్టరీ పెట్టమని చెప్పలేదు, లేకపోతే రియల్ ఎస్టేటు ఈ జయరాం రెడ్డికి చేయమని చెప్పలేదు. ఎమ్మెల్యే గెలవక ముందుకే నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాడు, కబ్జాలు చేసిండు. ఎమ్మెల్యే ఇప్పుడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు గెలవక ముందుకే ఈ జయరాం రెడ్డి ఎప్పుడో బాంబుల ఫ్యాక్టరీ పెట్టిండు. కాబట్టి ఈ ఎమ్మెల్యే తోటి దీంట్లో దింపడం కరెక్ట్ కాదనేటువంటిది మనకు ఉన్నటువంటి ఉద్దేశం. అయితే వీరి అడుగులకు మడుగులొస్తున్న అధికారులు అయితే చాలా ఉన్నారండి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఈయనకు సపోర్ట్ చేసింది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సపోర్ట్ చేసిర్రు, అప్పుడు అధికారులు సపోర్ట్ చేసిర్రు, ఇప్పుడు అధికారులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఎమ్మెల్యే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే దృష్టికి రాలేకపోవచ్చు. ఒకసారి ఆయన ఎమ్మెల్యే దృష్టికి వస్తే దాని మీద ఏం చర్యలు తీసుకుంటారు అనేది చూడాల్సిందే మనం. యాదాద్రి జిల్లా రాజపేట మండలం చల్లూరు విలేజ్ సర్వే నెంబర్ 322/4 బేగంపేట గ్రామంలో సర్వే నెంబర్ 216లోను, అదేవిధంగా మాసాయిపేట గ్రామంలోని సర్వే నెంబర్ 726లో గల ప్రభుత్వ భూముల్లో శ్రీ కన్స్ట్రక్షన్ డెవలపర్స్, సాల్వో ఇండస్ట్రీస్, స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ సంస్థలు వెంచర్లు చేస్తూ రాజకీయ నాయకుల అండదండలతో అడ్డంగా దోచుకుంటున్నారు. అయితే మరీ దారుణమైన విషయం ఏంటంటే తలాపాపం తిలా పిడిగడు అన్న చందాన ప్రభుత్వ అధికారులు సైతం కబ్జా కోరులు విధిల్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి తమ వంతు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా కబ్జా చేసిన భూమిని ప్లాట్లుగా మార్చి అమ్ముతుంటే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ భారీ వ్యవహారం వెనుక తాజా మాజీ ఎమ్మెల్యే హస్తం ఉండొచ్చు, కానీ ప్రస్తుత ఎమ్మెల్యే హస్తం డౌటే. అది మొత్తం మీద ఈ జయరాం రెడ్డి, పేరేం పేరు, జయరాం రెడ్డి వాళ్ళ తమ్ముడా అనడం, మరి పేరేం పేరు, శ్యామ్ సుందర్ రెడ్డి. వీళ్ళ వ్యవహారం మీద ఒక్కసారి ఈడీ కానీ సిబిఐ కానీ ఏసీబీ వీళ్ళ రకరకాల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి, బాంబుల కంపెనీలు ఉన్నాయి. రాజకీయంగానే శ్యామ్ సుందర్ ఎవరు జయరాం రెడ్డి ఎంపీ టికెట్ అడిగిండు మొన్న కాంగ్రెస్ వాళ్ళను, ఇయ్యలే. ఎందుకంటే ఈయన ఏషాలు అధిష్టానాన్ని తెలుసు కాబట్టి ఇయ్యలే. కాబట్టి ఈయన మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా స్థానిక ఎమ్మెల్యే కూడా దీని మీద దృష్టి పెట్టి తన మీద వస్తున్నటువంటి ఆరోపణలను ఖండించాల్సిన అవసరం ఉంది. దాని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మొత్తం మీద స్థానిక ఎమ్మెల్యేతో దీనికి సంబంధం లేకపోతే ఈయన మీద చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాల్సిన అవసరం కూడా ఉన్నది.